ఏంది అద్భుతమా? ఇంకెంత దూరం పోతుంది అంటే బాబు ఇప్పుడు నిలబడా ఏం చెప్పా ఇప్పుడు ఇటు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా హైట్ లో ఉన్నాను. నేను చూపే అభిమానం, ప్రేమ అసలుకి ఇదే మాకు కొత్త హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే కొత్త సంవత్సరాలకి అడుగు పెట్టామంటే అవే చాలా సంతోషం. ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ కొత్త సంవత్సరం మమ్మల్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న చూస్తే కత్తర్ చక్క వేసాను, పంచికట్టు కట్టాను, అద్దరిపోయా భలే. మా ఊరోళ్ళు కూడా అబ్బో ఆనొక పెద్దోడు అయిపోయాడు అన్నారు. అంటే పెద్దోడంటే వయసులో పెద్దరికం మనిషి అయిపోయాడు అని చాలామంది అన్నారండి. ఇప్పుడే నేను చెరువు నుంచి అయితే ఇంటికి వచ్చాను. ఇంకో చేపలు కూడా వేసి వచ్చేసాను అనమాట మా అమ్మోళ్ళకి. నేను వచ్చేలాగే కృప ఒకటే కష్టపడుతుంది, దాన్ని చూపిద్దామని వీడియో తీయటం జరుగుతుంది. చూద్దాం. కృప ఏమైనా కష్టజీవి కృప, నువ్వు నిజం గడిసమ్మ. ఇవి చూడండి ఎంత నీట్గా చేసింది. అంతా ఇది కరగాడంతా కోసిందండి. కోసింది చూడండి, కోసింది మొత్తం నీట్గా చెత్త అంతా. ఏంది ఫోన్ చేస్తున్నా, ఫోన్లో డబ్బులు లేకపోయా అన్న కొరియర్ అన్న చూడు స్టాండ్ బుక్ చేస్తున్నా, నువ్వు నా దగ్గర డబ్బులు లేవు. ఎడ్ చేసావా అన్న? నీకు ఫోన్ చేస్తున్నాడు, ఆ నెంబర్ దీంట్లో బ్యాలెన్స్ లేదు. ఎట్లా చేయాలి అన్న, ఫోన్ పే చేయమన్నాడు. ఫోన్ పే చేయమన్నాడా? కొరియర్ తీసుకున్నావా? ఏం చెప్పద్దా? చాలా ఫుల్ హ్యాపీ. నాకు స్టాండ్ లేదని బాధపడతావు. నేను స్టాండ్ బుక్ చేసా. ఇంకొకటి సెల్ఫీ స్టిక్ కూడా. ఏంది కృప పెద్దదే కదా? 800 రేటు. ఫస్ట్ మనం బుక్ చేసినంత 300. 300 స్టాండ్ మనం బుక్ చేసింది. ఓపెన్ ఉందా? లేదు, కృప అన్బాక్సింగ్ చేస్తుంది. హాయ్, చాలా అవసరం అది మనకి. ఒకటి కాదు, దీన్ని మంచం వేసుకో, మంచం మీద కూర్చో, మంచం మీద చాలా ఉన్నాయి దాంట్లో, ఒకటి కాదు. అదే కామెంట్లు రిప్లై ఇవ్వాలా? ఇచ్చే కృప నా యాడ నాకు మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలా, చెయ్యాలా. పిల్లల్ని స్కూల్కి పంపించి ఇప్పుడు దాకా ఇబ్బంది. బాధపడబాకండి ఎవరు కూడా కామెంట్లకి రిప్లై ఇవ్వట్లేదని. ఇట్లా ఉంటుంది అనమాట మాకు. చిన్న చిన్న గిఫ్ట్లు, మా చిన్ని ఫ్యామిలీకి చిన్ని గిఫ్ట్లు, చిన్ని ఆనందాలు. దగ్గు తడిచిపోయిన గుడ్లు మార్చేయాలి. గుడ్లు మార్చిన దాకా అంతే దగ్గు. వావ్, ఏంది కలరు? ఈ కలర్ వచ్చి ఉంటుందా? నేను బుక్ చేసిన ఆ కలర్ కాదు, బ్లాక్. ఓపెన్ చేయి. భలే వచ్చింది కదా కృప ప్యాకింగ్. స్టాండ్ పెద్దదే. అప్పుడు చిన్నది కదా వచ్చింది. ఫోన్ పే చేసేద్దాం కానీ. ఇప్పుడే చేపలేసి వచ్చా, అదిరిపోయింది ఈరోజు. రికార్డు సృష్టించావాడా? అదిగో రిమోట్. ఏంటిది? బ్లూటూత్. ఎలా వాడాలో కూడా తెలియదు. కెమెరా ఉందా? అంటే కృప, మనం ఈ కెమెరా దగ్గర బాగుంటే ఇక్కడ చేరేట్టు నొక్కేదానికి అనమాట. ఇది జాకు. ఇదిగో మైక్ ఓపెన్ చేయి. మైక్ ఓపెన్ చేయి, బయట తీయ మైక్ చెప్పి. మైక్ ఆల్రెడీ ఉంది కదా దీంట్లో, మళ్ళీ వచ్చింది. వావ్, సూపర్. ఏం పడింది చూడు కింద. మైకు, రిమోట్, ఎన్ని వచ్చాయి చూడండి. అది ఫోన్ పెట్టుకునేది.
ఫోన్ పెట్టేది అదే ఫోన్ పెట్టేది. ఇది సాగద్దు కృప, ఓపెన్ చేసి చూడు చూడు అన్నీ చూపిస్తే కదా నువ్వు. ఆ పక్కన పెట్టి స్టాండు తిరుగు, నా సైలు తిరుగు, చూపి ఒక్కొక్కటి చూపి ఏమి వచ్చాయి. దాన్ని ఎట్టెట్టాను పైకి కిందకి సాగద్ది. అది చేసి పెట్టా, అది అందే. ఫోన్ పట్టుకున్నట్టుకి బాగోలే స్టాండ్గా గట్టిగా. అప్పుడు ఎట్టుండింది పడిపోయేది, ఫోన్ ఎగిరి పడేది. మా చిన్న స్టాండ్ కండి ఇలాంటి దాంట్లో పెడితే ఫోన్ పక్కన ఎగిరి పడేది, పగిలిపోయేది కూడా. అంతేలే, 3 మైకు. మాకు 3వ వ్యక్తి అనమాట కెమెరామ్యాన్. ఇంతకుముందు మేమిద్దరం 2 ఛానల్ బాగుంటుంది. ఇంతకుముందు మేమిద్దరమే ఒకరు కెమెరా పట్టుకుంటే అట్లా తీసుకుని, కాకపోతే మాకు 3వ వ్యక్తి వచ్చాడు, పెద్దోడు. మళ్ళీ ఉంది కదా బ్లాక్ కలర్, బ్లాకేలే అది కదా, కలర్లు ఇచ్చుంటారు అట్లా పైన. చూడా, ఓపెన్ చెయ్యి. పెద్దదియా, చాలా పెద్దది కృప. వావ్, ఫుల్ హ్యాపీ. ఇంకా కింద కందని, దీని ఇంకా కింద కన్ను అది. ఇప్పుడు ఎత్తి పొడుగు హైట్ వస్తుంది, బాగా ఎత్తుగా ఎత్తు వస్తుంది. అప్పుడు ఎట్లా రావాలి నువ్వు పొడుగు అవుతలా. సరే హైట్ ఎంత హైట్ ఉందా, ఎన్ని స్టెప్పులు ఇచ్చాడు అంతేనా? పూర్తిగా లాగా, పూర్తిగా లాగా ఎంత హైట్ వస్తుంది చూద్దాం. కిప్పులు వేసి మళ్ళీ దాన్ని లూజ్ చెయ్యి. ఇది ఇక్కడ ఉంటుంది చూడు, ఇది ఉంటుంది లూజ్ లేసి, ఇదిగో ఇది లూజ్ చెయ్యి. అది కాదు, ఇది అనుకుంటా, ఇది దాని లూజ్ చెయ్యి. ఇప్పుడు పైకి ఎత్తు మెడకాయ. అట్ట కాదు, ఇట్టగా లేస్తలేదు. ఇది అనుకుంటా, దీన్ని లూజ్ చెయ్యి. ఇప్పుడు పైకి ఎత్తు, ఇంకా లూజ్ చేయి బాగా. అప్పుడు ఎత్తు. ఇది కిందకి పైకి ఇట్లా ఇట్లా ఇది లూజ్ చేయి. అది తిరిగేదానికి అది ఇట్ట. ఇప్పుడు దీన్ని దాన్ని చేసావు, అప్పుడు పైకి లేక వస్తుంది ఇంకా హైట్. ఇంకా చేయి లూజు. కాదు ప్రో, దీన్ని తిప్పాలి అన్నట్టు. నేను కూడా గమనించాను, మనం ఎప్పుడు ఆడిపోతుంది. తిప్పు ఏడు పట్టుకో, ఇదిగో దీన్ని పట్టుకో నువ్వు, దీన్ని పట్టుకుని ఇప్పుడు తిప్పు అది. అబ్బో అయ్యో, ఏంది అద్భుతమా! ఇంకెంత దూరం పోతుంది అంతే అంట బాగుంది. నచ్చిందా? గాలికి గుట్ల ఊగదు. మేము అంతకు ముందు ఒకటి బుక్ చేసుకుంటే చిన్నది గాలి తర్వాత పడిపోయేది, చిన్నది అది. కానీ ఇప్పుడు పెద్దది, గాలి వచ్చింది అమ్మడమ్మిడే బాగుంటుంది. దాని బిగి ఇప్పుడు చాలా ఉన్నాయి కృప. ఇది నువ్వు చెయ్యాలి అప్పుడు నాకు ఇద్దరులాగా. తిప్పు అంతే. నేనే మెకానిక్. తిప్పు టైట్ చేసి. అట్ట కాదనుకుంటా, నిలబెట్టు. ఇలాగా అర్రే అమ్మో, పగిలిపోద్ది. మరి కొంచెం వచ్చినట్టున్నాడే. దానికి ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. అదేందుకు? ఇటేనా? తిప్పట్టే. బిగించుకుందా టీ? చూస్తా. బిగించుకుందా? టైట్ అయిందా? ఏదో వదిలా పడిపోద్దామా? కానీ పెట్టుకోవాలి గట్టిగా దాన్ని. ఇప్పుడు తిప్పద్దానా?
నిలబెట్టుకోవడానికి కెమెరా అంటే ఇట్లా ఇది ఈ పక్కగా చిన్న అప్పుడు ఇటు మన షార్ట్లు తీసేదానికి ఇది ఇటు ఇటు పండేస్తే ఆపు షార్ట్ వీడియోస్ ఉంటాయి చూసావా అవి తీసేదానికి ఇవి వచ్చంటే లాగులకి ఇదిగో ఇలా పెడతాం కాబట్టి ఫోన్ లాగ్ వీడియోలు చేసేదానికి. ఇప్పుడు దీనికి టైట్ వేసుకోవచ్చు మన ఆడ, దీని టైట్ కదలదు అప్పుడు స్టాండ్ అటు ఇటు. చాలు ఎక్కువ అయిపోక అంతే. ఇప్పుడు తిప్పకూడదు దాన్ని. ఫోన్ తెచ్చి పెడతావా? పాత ఫోన్, మన పాత ఫోన్ అండి, ఇందులోనే మన ఛానల్ ఉండేది. జస్ట్ ఇప్పుడు ఈ ఫోన్ వచ్చి పెద్ద ఫోన్ వచ్చి జస్ట్ కెమెరాకి మాత్రమే. ఇదిగో చూడేదా మన ఛానల్, ఫస్ట్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి మొత్తం చేసిన ఫోన్ ఇది. ఈ ఫోన్ ఒకటి కాదు, రెండు కాదు, 3 ఛానల్ని మానిటైజ్ చేసిన మొబైల్ అది. లేపా ఎన్నో వీడియోలు మన ఛానల్లో వచ్చిన ఫస్ట్ నుంచి వచ్చిన వీడియోలన్నీ, ఈ ఫోన్ కొనుక్కున్న ముందు వచ్చిన వీడియోలన్నీ ఆ మొబైల్తో తీసినట్టే. పెట్టి లాగు పైకి, రాట్లా ఆడక వస్తుందా? పెట్టు అంతే, వదిలి పట్టేసింది బావు. ఇప్పుడు నిలబడా ఏం చెప్తా ఇప్పుడు ఇటు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా హైట్ లో ఉన్నాను. నీకంటే హైట్ ఉంది. నేను తల కనిపిస్తుందా లేదా? బాగుంది. ఇంకా మా ఆయన అట్టనే వదలండి, అట్టని కాదులండి, మాకు వీడియో తీస్తానికి 3వ వ్యక్తి లాంటిది. ఇద్దరం కనిపిస్తాం అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఒకరు కనిపిస్తాం, ఒకరు కనిపిస్తారు, అట్లా లేదు, ఇప్పుడు ఇద్దరం కనిపిస్తాం వీడియోలలో. మన అంతా రన్నింగ్ వీడియోలు అయిపోయినాయి కదా కృప, ఒక కూర్చొని మాట్లాడేటి లేకపోయినా అటు ఇటు తిరిగే వీడియోలు అయిపోయా. ఇంకైతే ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోలకి బాగా ఉపయోగపడుద్ది. మనం అంతా కలిసి కూర్చొని తినేది, ఏదైనా మాట్లాడేది, పిల్లలకి అందరం కూర్చొని ఫ్యామిలీకి అట్లాంటివి. ఇంకోటి ఫ్రెండ్స్, మొన్న న్యూ ఇయర్ జనవరి చెప్పాలి అబ్బాయి మాట్లాడలే చెప్పు. జనవరి డిసెంబర్ 31 ఆ నైట్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని కూడా గుర్తించుకున్నారు. మేము అసలు ఎవరికి హ్యాపీ న్యూ చెప్పక ముందే మేము కరెక్ట్గా 11:59కి కామెంట్ చేస్తుండ్రు అందరూ. అంటే వాళ్ళు ఆ టైంకి కామెంట్ చేసేవన్నట్టుగా మెసేజ్ చేశారు. మాకు అర్థం కాల, ఏందబ్బా అందరూ అంకిల్ పెట్టున్నారు అనుకొని. అంటే మన సబ్స్క్రైబర్లోనే ఒకరు చెప్పారు, వాళ్ళు ఆ టయానికి మీకు కామెంట్ చేశారు, మిమ్మల్ని గుర్తించుకొని ఆ టయానికి కామెంట్ చేశారు, మీరంటే చాలా ఇష్టపడుతున్నారు అని చెప్పారు. మన సబ్స్క్రైబరే ఒకరు చెప్పారనమాట. ఇది దీనికి అర్థం అని చెప్పారు. అవునా, నాకు చాలా నిజం బాధేసింది. వీడియో పెట్టక ముందే అంటే న్యూ ఇయర్ వీడియో గదులు చేసింది, పాత వీడియోలకి అన్నిటి వీడియోలకి గుర్తించుకొని. అంటే ఆ టైంలో ఫోన్ తీసుకుంటప్పుడు ఆ టైంలో ఏ వీడియో అయితే మన వీడియో అందుబాటులో ఉందో ఆ వీడియో కల్లా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. నాకు నీళ్ళు తిరిగాయి. నిన్న ఇట్లా కామెంట్లకి రిప్లై ఇస్తుంటే నీళ్ళు వచ్చేసే కానీ పోస్టర్ పెట్టా కదా. పోస్ట్ పెట్టిన తర్వాత చూస్తే సరే అన్నిటికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నకి అన్ని పోస్ట్కే కదా వచ్చిందని ఇచ్చుకుంటూ వెళ్తుంటే చూసి కాదు, పాత వీడియోలకి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన వీడియోలకి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టున్నారు. కళ్ళలో నీరు వచ్చేసాయి నాకు. చూపే అభిమానం, ప్రేమ, అసలుకి ఇదే మాకు కొత్త హ్యాపీ న్యూ ఇయర్ అని. అంటే కొత్త సంవత్సరాలకి అడుగు పెట్టామంటే అవే చాలా సంతోషం. మేము చెప్పాలంటే కేక్ తెచ్చి కొయ్యలా, ఇది ఇల్లు కూడా ఏదో డెకరేషన్ ఏం చేయలేదండి. ఆ రోజు పిల్లలకి మంచి బట్టలు వేయగలిగాము, తర్వాత నాటుకోడి బిర్యానీ చేయగలిగాము వాళ్ళకి. మా పిల్లలు అంత బాగా తిన్నారు, పొద్దులొస్తాం తిన్నారు అనుకున్నాం. చుట్టుపక్కల వాళ్ళకి అందరూ పెడదాం అనుకున్నాం, సరిపోదు అది మేము చేసిన బిర్యానీ అందరికి సరిపోదు. అందరూ చేసుకుంటారని సరిపోదు. పిల్లలు అయితే కడుపు నిండా తిన్నారు, నేను బాగా మనస్ఫూర్తిగా తిన్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా ఇది అంతా మీ ప్రేమ, దేవుని కృప.
అసలు ఇదంతా జరగడానికి మీ దయ దేవుని దయ, మాదేముందండి అసలుకి. చాలా గుర్తించుకున్నారు ఆ టైంలో, గుర్తించుకున్నారు 11 ఆ టైంలో కామెంట్ చేసి. నాకైతే అంత ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ కొత్త సంవత్సరం మమ్మల్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. చూడండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా. మీ ముందుకి ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తామండి. కొంచెం అంతేలే, అట్టని కాదు, కొన్ని వీడియోస్ ప్లాన్ ఛానల్ ఇంకో ఛానల్లో పెడతాను. ఇంకో ఛానల్ కి రెడీ చేస్తున్నాం. వీడియోస్ 10 వీడియోలు పెట్టిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తాము. తర్వాత ఈ ఛానల్ లో కూడా ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావాలి, న్యాయమైన వీడియోలు తీసుకొస్తాం. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, చిన్న బ్లాగ్. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.